హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడో పెడతానన్న వీడియో కొన్ని వారాలు ఆలస్యం అవటానికి కారణం ఏంటంటే నేను వ్యక్తిగత పనుల రీత్యా ఉద్యోగ రీత్యా కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో పెట్టలేకపోయాను. కానీ చాలామంది నా అభిమానులు, దురభిమానులు కొంతమంది ఉంటారు కదా బ్యాచ్, నోటితో చెప్పడం ఎందుకులే కానీ వాళ్ళు తెగెదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా, మీకోసం కూడా కొంత ప్రత్యేకంగా మిక్స్ చేసి ఒక మంచి సెటైరికల్ వీడియోని పెట్టాలని నిర్ణయించుకున్నాను. బ్యాక్ యూస్. ఇప్పుడు మనం ప్రశాంతంగా గుంటూరు నగరంలో ఒక చక్కని సాయంత్రం వేళ తిరుగుతా నా మనసులోని భావాలు, నాకు జరిగిన అనుభవాలు, కొంతమంది వ్యక్తుల చెప్పాను కదా వాళ్ళ నిజస్వరూపాలు చెప్తానని. అది ఒక ఎపిసోడ్లో చెప్తే సరిపోదండి, అది ప్రతి ఒక్కళ్ళకు గుణపాఠంలాగా ఉండాలి. గుణపాఠంలాగా ఉండాలంటే దాని దశల వారీగా, అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తే కానీ మీకు ఒక అవగాహన, ఖచ్చితమైన అవగాహన, పర్ఫెక్ట్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఆ పర్ఫెక్ట్ ఐడియా కోసం నేను కొన్ని ఎపిసోడ్ల కింద, లేదా కొన్ని దశల కింద, కొన్ని స్టేజ్ల కింద, కొన్ని స్టెప్పుల కింద, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని మీకు చేసి చెప్తానన్నమాట. ఓకే, రైట్. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు, లేదా ఇంటర్ చదివిన వాళ్ళు, లేదా కొంచెం ఎక్కువ చదివిన వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ సంస్థల్లో కంటే, అంటే గవర్నమెంట్ జాబుల్లో కంటే ప్రైవేట్ సంస్థల్లోనే పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రైవేట్ సంస్థల వల్ల రాజనీతి, వాడుకునే తత్వం, యూజ్ అండ్ త్రో పాలసీలు ఎలా ఉంటాయి అనే దానికి నేను మీకు కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ముఖ్యంగా ఒక సంస్థలో మనం 5 సంవత్సరాలు లేదా ఆ పైబడి చేసినప్పుడు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు పాటించకపోతే తర్వాత నీ యాత్రాన్ని ఎవడు పట్టించుకోదు. ఖచ్చితంగా అవి పాటించాల్సినవి. అవేంటంటే, అక్కడ ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరు మన శ్రేయోభిలాషులు కాదు, మనకెవరు ఏమీ చెయ్యరు. నువ్వు జస్ట్ ఒక కూలి తీసుకొని పనిచేసే కూలివాడివి. ఫస్ట్ ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. కూలి తీసుకొని పనిచేసే కూలివాడి పని ఏంటి అంటే, వాడి అసలు ఏం చేయాలి, వాడి రెస్పాన్సిబిలిటీ ఏంటి? పని చేసామా, కూలి తీసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, ఇంటి దగ్గర బాధ్యతలు ఏమైనా ఉంటే చూసుకున్నాం, అంతేగాని ఎక్కువ ఆలోచించకూడదు. అది నాదే, ఇది నాదే అని డ్యాన్స్ వేయకూడదు. అర్థమైందా? వేస్తే ఏమైంది, ఆఖరికి నీకు డ్యాన్స్ వేయడానికి కూడా నీకు ఒప్పుకుంటుంది నాన్న. నీకే చెప్తున్నా, కష్టపడి పనిచేసేవాళ్ళకి ఇవన్నీ చెప్పేది నేను. నీతిగా నిజాయితీగా పనిచేసేవాళ్ళకి. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు చెప్పాను నీతిగా నిజాయితీగా, అవి అస్సలు పనికిరావు నాన్న. నువ్వు పని చేయాలంటే కొన్ని తప్పుడు పనులు చెయ్యాలి, మనస్ఫూర్తిగా చేయలేకపోతే చేసేందుకు ఇంకొకరిని ఎంకరేజ్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అంటే తప్పుడు పని ఖచ్చితంగా నువ్వు నీ ఎంకరేజ్మెంట్ ఉండాలి, అంతే. ఉంటే నువ్వు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతావు, లేదా నీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. ఎప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేని పొజిషన్కి వెళ్ళిపోతావు. పాయింట్ నెంబర్ 3, ఎదిగేవాడిని తొక్కటంలో నీ అనుభవం అంతా రంగరించి బాగా అది ఉంటుంది చూసావా, ఏంటంటే అది చందనం రంగరించి తీస్తారు కదా, బాగా మెత్తగా పైకి తీసి బాగా చల్లగా రాస్తారు కదా, అంత అరగదీయాలి నీ టాలెంట్ని. అరగదీసి పక్కనోడి దగ్గర వాడేం చేస్తున్నాడు, అది నిజమేనంట, ఇప్పుడు వాడు ఏ టైంకి వస్తున్నాడు, ఏంటి మొన్న ఇంట్లో వాళ్ళకి ఏదో గొడవ అయిందంట, ఏదో ఆడేదో అప్పు చేశాడంటగా, ఇలాంటి ఎర్రి పప్ప మాటలు మాట్లాడుకుంటా పప్పం గడుపుడు పని చేయక్కర్లా, చాలా ఈజీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 4th అండ్ ఫైనల్ కాదని కానీ 4th పాయింట్, మేనేజ్మెంట్ దృష్టిలో మగధీర
ధీర 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 మగ ధీర అని నెత్తికెక్కువద్దండి. చిత్తం ప్రభు మీరేం చెప్తే అది. నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నేను అది పీకుతా, నేను ఇది పీకుతా, నేను లేపుతా, నేను పడుకోబెడతా, ఇలాంటి మాటలు వద్దమ్మా, వద్దు నాన్న. నువ్వు ఏదో చేయాలనుకుంటే అక్కడ ఏదో అయ్యద్ది. మేనేజ్మెంట్ ఏదో ఊహించేసుకుంటుంది, తర్వాత ఏదో ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎక్స్పెక్టేషన్ అయిపోతే నువ్వు ఎదవవుతారా ఎదవా. అర్థమైందా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చేసేది ఆవగించేదైనా చూపించేది తాటికాయ అంత చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటల డ్యూటీ, కామన్గా లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటల డ్యూటీలో నువ్వు పనిచేసి 1 అవరే, అందులో సంస్థకు ఉపయోగపడేది 10 నిమిషాలే అనుకుందాం, కానీ నువ్వు దాన్ని 10 గంటల వర్త్ కింద మార్చి దాన్ని నిరూపించి, ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు చూడు, మషి పూషి మాయ చేసి గుండు గీసి శూన్యం రాశి అన్నట్టు చేయాలి. అలా చేస్తేనే, ఇప్పుడు ఇవన్నీ చేస్తే వర్కౌట్ అవుతాయి అంటే అదే వర్కౌట్ అవుతాయి రా నాయన. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 19 సంవత్సరాల ఉద్యోగ అనుభవంతో చెప్తున్నా వినో. మరి మీరెందుకు నేర్చుకోలేదు అండి? నేర్చుకునే టైంకి నాకు ఉద్యోగం పోయింది అంతేగా. 19 సంవత్సరాల తర్వాత నాకు తత్వం బోధపడింది. ఆ దరిద్రం మీకు రాకూడదని మీరు ముందే తెలుసుకొని ఆ దరిద్రాలన్నిటినీ ఫాలో అయ్యి మీరు దరిద్రులు కాకుండా పక్క నుండి దరిద్రుడు చేసి దరిద్ర ప్రపంచం నుంచి దరిద్రం అంటుకోకుండా బయటపడాలి అని చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడు సంస్థలు వాటి విలువలు భలే కామెడీగా ఉంటుంది కదా. ఒక వ్యాపార సంస్థ ఎందుకు పెడతారండి? కామన్గా మనం మాట్లాడుకుందాం, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు, కామన్ సెన్స్తో మాట్లాడుకుందాం. ఒక వ్యాపార సంస్థ ఎందుకు పెడతారండి? ఇన్కమ్, అంతేగా. ఆదాయం కోసం, ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం, పేరు పెంచుకోవడం కోసం, ఫేమ్ పెంచుకోవడం కోసం, నేమ్ అండ్ ఫేమ్. అది కొంచెం బాగా ఇంకొంచెం వర్కౌట్ అయితే పొలిటికల్, ఆ పైన సీఎం, అదేదో సినిమాలు అంటారు డైరెక్ట్ హీరో అని, అలా డైరెక్ట్ పిఎం, ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కుదిరితే. సో ఇందులో వాల్యూస్ ఉండవండి. వాల్యూస్ పెట్టి నడపడానికి ఏమైనా చారిటబుల్ ట్రస్టా? సిగ్గుండాలి. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నన్ను నేనే అనుకుంటాను, నాకు సిగ్గుండాలి, నాలాగా ఆలోచించే వాళ్ళకి సిగ్గుండాలి. అది చారిటబుల్ ట్రస్ట్ కాదమ్మా, తప్పు నీది. అలా ఆలోచించుకోవటం తప్పు నీది. వాల్యూస్ అంటే ఏంటి? మేము కార్మికుల సంక్షేమానికి అత్యుత్పతమైనటువంటి ప్రాధాన్యతనిస్తాం. మేబీ ఇవ్వచ్చు. గుంటూరు నగరంలో ఒక ప్రముఖ వ్యాపార సంస్థ ఉంది, మహానుభావుడు. ఆయన ఆదర్శంగా తీసుకొని లేదా ఆయన ద్వారా ఇంకో 10 కంపెనీలు పుట్టినాయి. ఆయన ఆ వాల్యూస్ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు, ఇప్పటికీ ప్రజాసేవ చేస్తున్నాడు. వ్యాపార రంగంలో ఉండి కూడా రూపాయి ఆశించకుండా. మేబీ దాన్ని వాల్యూస్ అనొచ్చు, కానీ అందరూ అది ఫాలో అవడానికి లేదు. 100కి ఎవరో ఒకళ్ళు, 100కి కూడా కదా, 1,00,000కి ఒకడు ఉంటాడు. అంతేకాని ఏదో వాల్యూస్ మెయింటైన్ చేసేస్తారు, ఆ వాల్యూస్ మనకి అప్లై చేస్తారు, ఆ వాల్యూస్ తర్వాత మన వాల్యూ పెంచుకోవచ్చు, ఆ తర్వాత మన మార్కెట్ వాల్యూ పెంచుకోవచ్చు. మారరా, అవన్నీ జరగవు. ఇచ్చారా, పుచ్చుకున్నామా, వచ్చామా, 3 చాలు. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, అంతే, సింపుల్. దానికి నువ్వు గుండెపోటు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నాకు అదే జరిగింది. నన్ను సొంత వాళ్ళలాగా చూసుకున్నారు, నన్ను ఆత్మీయుల్లాగా చూసుకున్నారు, నన్ను సహోదరుల్లాగా చూసుకున్నారు, నన్ను వ్యాపార భాగస్వామి అంటే బిజినెస్ పార్ట్నర్లాగా చూసుకున్నాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావా, నీకు గుండెపోటు గ్యారంటీ, లేదా వెన్నుపోటు గ్యారంటీ, మొత్తానికి ఒక పోటు గ్యారంటీ. పెట్టుకోకు, అనవసరం ఇవన్నీ. వాళ్ళకి కావాల్సింది నీ దగ్గర నుంచి పని రాబట్టడం. ఎంతవరకు రాబట్టుకోగలగాలో అంతవరకు నీ దగ్గర నుంచి పని రాబట్టుకోవటం మాత్రమే. అర్థమైందా? ఏదో పాట ఉంటుంది కదా, అనురాగం ఆత్మీయత అంతా ఒక నాటకం అని. ఆ పాట ఒకసారి ప్లే చేసుకొని వినండి. ఇది మేము వాల్యూస్ పాటించేస్తున్నాం అని పేపర్లో విపరీతమైన ప్రకటనలు, ఈతకాయ ఇచ్చి తాటికాయ అంత ప్రమోషన్లు,
ఆవగింజిచ్చి ఏదో గుమ్మడికాయ అంత ఇచ్చినట్టు ప్రచారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇదే వాళ్ళ నిజస్వరూపం ఇదే. తెలుసుకోలేకపోతే అది నీ కర్మ. వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు, అలాగే ఉంటూనే ఉంటారు. తెలుసుకోకపోవటం మన కర్మ. అర్థమైందా? ఇవి ప్రస్తుతానికి వ్యాపారం ఉద్యోగం చేసుకునే వాళ్ళలో ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు సెక్యూరిటీ ఉండదు. ఆ సెక్యూరిటీని ఎలా పెంచుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి. నీతి నిజాయితీని ఫాలో అవ్వద్దని కూడా చెప్పట్లా, కానీ దాని పాళ్ళు తగ్గించండి అని చెప్తాను. మరీ నీతి నిజాయితీ తగ్గించేసుకోండి అని చెప్పి అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ కేవలం దాన్నే నమ్ముకొని ముందుకెళ్తే మాత్రం బాహుమూలం నాకిపోతారు. నేను దాన్ని తెలుగులో చెప్పలేను. బాహుమూలం అంటే ఇది, నాకిపోతారు. అది నాకిపోవడం ఇష్టమా, లేదా ముందుకు సాగిపోవడం ఇష్టమా, లేదా బాజా భజంత్రులు కొట్టి వాళ్ళ ముందు సాగిలపడడం ఇష్టమా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇది ఒక రకమైన ఇష్టం. కొంతమంది వ్యక్తులు ఉంటారు, మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామందికి ఎదురుపడే ఉంటారు, తెలుసుకోవాల్సిన పాయింట్. మన కొలీగ్స్లోని, అంటే మన సహోద్యోగుల్లోని ఒకడు అన్నయ్య, ఒకడు తమ్ముడు అని తిరుగుతూ ఉంటారు. చాలా ఆప్యాయంగా మన దగ్గర నుంచి అన్ని విషయాలు సేకరిస్తారు. మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి అనేది ఎప్పుడైతే నువ్వు బయటపడ్డావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయినట్టు. అలా చేసి జనాల్ని సర్వనాశనం చేస్తారు వాళ్ళు. వాడికి కావాల్సింది నువ్వు ఎదగడం కాదు, వాడు ఎదగడం. వాడు ఎదగాలంటే వాడు కష్టపడ్డు, నీ కష్టాన్ని వాడి ఇష్టంగా మార్చుకొని ముందుకు వెళ్ళిపోతాడు. నీ కష్టాన్ని నమ్ముకొని వాడు బతుకుతాడు. నీ కష్టం సొంత అయిపోతుంది, మేనేజ్మెంట్ ముందు ఎదవవుతావు. అది గుర్తుపెట్టు. ఇది రెండో పాయింట్, ఫైనల్ పాయింట్. ఇక ముందు పాయింట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ గురించి మాట్లాడదాం.